తూప్రాన్ మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేశం నర్సారెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ నుండి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు తుమ్కుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 2వ వార్డుకు సంబంధించిన 200 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, చిన్న నాగరాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, విశ్వరాజ్, పొడిపాక నారాయణ గుప్తా, దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీలో మామిడి వెంకటేశం గారు మాజీ కౌన్సిలర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఎందుకంటే మీరందరూ గమనిస్తున్నారు, 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీలు అని మేము చెప్పి అలా 5 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసినాము. మరి ఈ విధంగా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి, సంక్షేమ కార్యక్రమాలు చూసి మామిడి వెంకటేష్ గారు మంచి చదువుకున్న వ్యక్తి, ఇంతకుముందు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది. వారితో పాటు 100 మంది జాయిన్ అయినందుకు వాళ్ళని స్వాగతిస్తూ, అదేవిధంగా వాళ్ళని అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా వారికి కూడా మంచి సముచిత స్థానం ఇస్తాం. ఎందుకంటే మీరు గమనించాలి, మొట్టమొదటి మన గ్యారంటీలో ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చిండు. ఎందుకు? అందరూ మహిళలు కూడా దాని ద్వారా తెలివి తెచ్చుకోవాలి, దాని ద్వారా హైదరాబాద్ పోయి ఏ పని చేసుకున్నా వాళ్ళు బాగుపడాలనే ఆలోచనతో ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో మహిళలకి వాళ్ళకు కరెంట్ బిల్ రాగానే మొదటి నెలలో రాగానే వాళ్ళ భర్తలను అడుకోవాలి పైసలు. మీరు అడుక్కోవద్దు, మీ కాళ్ళ మీద లేవడాలని కరెంటు గృహజ్యోతి 200 యూనిట్ దాకా మాఫ్ చేశారు. దాని తర్వాత సిలిండర్ ప్రతి ఒక్కరికి కూడా సిలిండర్ సబ్సిడీ ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు అని ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరం ఉందో జాగుండో వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇస్తున్నాం. అదేవిధంగా 10 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ద్వారా, కానీ ఇవాళ రేషన్ కార్డు ఎంతమందికి అవసరం ఉన్నాయో అంతమందికి ఇస్తున్నాం. అదేవిధంగా ఒకటి మీకు చెప్పండి కూడా, మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సన్న బియ్యం. మీరు అయితే రేవంత్ అన్న అయితే ఏ బియ్యం తింటుండో ప్రతి ఒక్కరు అదే బియ్యం బియ్యాన్ని ఆలోచించుకొని సన్న బియ్యం ఇచ్చింది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మేము ఇంకొక మిగిలిపోయింది, రైతులకు వడ్లకు 500 బోనస్ పడుతుంది. అదేవిధంగా ఒక్కటే మా గ్యారంటీ మిగిలిపోయింది, అది కూడా మహిళలకు పెన్షన్ ఇవ్వాలి. అది కూడా తప్పక తొందరలోనే ఇస్తాం. ఈ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చూసి మరి వీళ్ళతో పాటు నేను కూడా ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తారు, తూప్రాన్లో మొన్న ఒకటే నెలలో 15 కోట్ల అభివృద్ధి శాంక్షన్ అయిన నిధులు, ఆ 15 కోట్లకి కూడా ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. మరి ఈ విధంగా తూప్రాన్ పట్టణంలో ఒక ఆదర్శవంత పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మా వెంకటేశం గారు జాయిన్ అయ్యి మా పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆయనను అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా తూప్రాన్ పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి చేసి ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాము తప్పక. మరి మీ ద్వారా ఒకటే కోరుతున్నాం, మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు రేపు వారం 10 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ అన్న ఇంకా మనల్ని అభివృద్ధి చేసే విధంగా, ఎందుకంటే మేము మాజీ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్నాము. మరి ఆయన ఉండి కూడా మనకు లేనట్టే మీరు చూస్తుర్రు. మా ఆయన 10 ఏళ్ళల్లో ఎప్పుడన్నా తూప్రానికి వచ్చిండ్రా? ఒక్కసారి దవాఖాన కబడ్డీ ఆట ఆడితే గీత ఆనిచ్చిపోయినట్టు వచ్చాడు. దాని తర్వాత మన తూప్రాను అసలు గజ్వేల్ కాన్స్టిట్యున్సీనే ఉంది అని అనుకుంటలేడు. మరి ఇప్పుడు మళ్ళోసారి కూడా మనం అపోజిషన్ లీడర్ చేసినాం. 2 ఏళ్ళ ఒక్కసారి కూడా బయటకు వస్తలేడు. కుంభకర్ణుడు అన్న 6 నెలలకోసారి బయటకు వస్తాడు, తింటాడు, తాగుతాడు, పోతాడు. మరి మా ద్వారా తాగుతుండు, తింటుండు, పంటుండు, కానీ మన ప్రజల గురించి గజ్వేల్ గురించి పట్టించుకుంటలేడు. తూప్రాను కూడా ఎప్పుడు రాలేదు. మరి అటువంటి వ్యక్తి ఎవరైనా బీఆర్ఎస్ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే మీరు మొదలు నిలదీయండి. మా ఎమ్మెల్యేని ఒకసారి ముఖం చూపెట్టయ్యా, బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తాం. అటువంటి వ్యక్తికి మీకు ఓటు అడిగే హక్కు లేదనే విధంగా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా చైతన్యవంతం కావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.